హాయ్ హలో వంకాయలండి వంకాయలండి నల్లని వంకాయలు మిలమిలా మెరిసిపోయే వంకాయలు మా చెట్టు వంకాయలు మేమైతే పండించాం చూడండి వంకాయ కూర. ఇక వంకాయ కూర ప్రాసెస్లోకి వెళ్తే ఇక చక్కగా ఉల్లిపాయలు కోసేసి చక్కగా ఒక 2 ఉల్లిపాయలు కోసి వెల్లుల్లిపాయ కారం అయితే చేసి వంకాయలలో దట్టించి బాగా ఎర్రగా ఫ్రై చేసి తింటంటే అబ్బో ఆ టేస్టే వేరండోయ్. ఇలా ఉల్లిపాయలు రోట్లో వేసుకొని దాన్ని అయితే చక్కగా మెత్తగా నూరుకొని ఆ వంకాయలలో పెట్టి చక్కగా దట్టించి మసాలా ఫ్రై చేస్తే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా! చెప్తుంటేనే లాలా జలాలు ఊరిపోతున్నాయి నాకైతే. ఇక వంకాయ కర్రీ అయితే ఎలా ఉంటుందో చూసేద్దాం రండి మరిగా. ఎట్లా అయితే ముక్కలు కోసేసాను, ముక్కలు కోసేసి ఆ నూరిన ఉల్లిపాయ మిశ్రమాన్ని దాంట్లోకి పట్టించేసి మళ్ళీ ఉల్లిపాయలు కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని చూడండి ఆ మిశ్రమాన్ని దాంట్లో పెడుతుంటే అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో కూడా తెలియట్లేదు అనమాట. అంత బాగా కనిపిస్తున్నాయి. ఇంకేంటి ఇక రండి నూనెలో వేసేసుకుందాం. చక్కగా ఎర్రగా నూనెలో మగ్గించేసి ఒక్కొక్క ముక్క నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంటే ఆహా తృప్తే వేరు, ఆనందమే వేరు. అసలు ఎలా ఉంటుందంటే చెప్పలేమన్నమాట. అలా ఉంటుంది చూడండి. అసలు నూనెలో మగ్గుతుంటేనే అసలు ఎంత టెంప్టింగ్ ఉందంటే కర్రీ అయితే అయిపోయింది. ఇలా మసాలా అయితే జల్లుకొని దింపేసుకుందామండి. నేను అంతా ప్రాసెస్ అయితే వీడియో తీయలేదు చూడండి. ఇక వడ్డిస్తుంటే ఎలా ఉందో అసలు ఒక్కొక్క వంకాయని అలా నోట్లో వేసుకుంటుంటే అబ్బో స్వర్గంలో తేలాడినట్టు ఉంటుంది అనమాట. మీకెంతమందికి ఇష్టం నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నేనైతే టేస్ట్ చేయాలి కదా, వేడి వేడి అన్నంలోకి గుత్తి వంకాయ కూర అయితే ఇలా తినాలన్నమాట. ఇప్పుడు ఇక టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ టైం ట్రై చేశా కదా, ఇక ఇంకేంటి లేటు. ఆహా ఓహో ఈ మిరుచి అనరామై మరచి సూపర్ అంటే సూపర్ అండి. లోన ముక్కలోకి అది మసాలా పెట్టాం కదా, అసలు ఎంత టేస్ట్ ఉందంటే కారం కారంగా తగులుతూ అప్పు ఆ రుచే వేరండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.